రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. ప్రస్తుతం అయితే మన కొండపల్లిలోనూ ఇక్కడ ఉన్న ప్రజలందరితో కనుక్కుందాం. ఇక్కడ కోడి పందాలు ఎలా జరుగుతున్నాయి? సార్ మీరు ఎక్కడి నుంచి? మాది కొండపల్లేనండి. మేము కూడా మూవీస్లో చేస్తున్నాము. అయితే మాకు ఒక చరిత్ర ఉంది కొండపల్లికి. ఆ చరిత్రలో భాగంగానే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కోడి పందాల సదుపాయాలు చాలా బాగున్నాయి. అందరు ఆర్గనైజేషన్ బాగుంది. అలాగే ప్రేక్షకులు కూడా బాగా వీక్షిస్తున్నారు. అన్ని విధాలుగా సదుపాయాలు ఉన్నాయి, భోజనంతో సహా. అలాగే మీరు వచ్చినందుకు కూడా మీకు కూడా అభినందనలు తెలియజేసుకుంటాం. కోడి పందాల మీద బెట్టింగ్ వేసారా? బెట్టింగ్ వేస్తామండి. మరి పెద్ద పండుగ కదా ఇది. ఎంత గెలిచారు మీరు? అంటే గెలవటం ఓటం ఇవాళ 2 పందాలు వేసామండి. ఆ 2 పందాల్లో ఒకటి కొట్టింది, ఒకటి ఏమో పోయింది. అయినా కానీ పర్లేదండి. చాలా బరి కూడా బాగుంది, చాలా కన్వీనియంట్గా ఉంది. ఇక్కడ ఆడవాళ్ళని మగవాళ్ళని అందరూ కూడాను చక్కగా చూసే విధంగా వసతి కల్పించారండి. చాలా బాగున్నాయంటారు ఇక్కడ. చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ. ఎంజాయ్ ద ఈవెంట్. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హలో అండి, ఎక్కడి నుంచి మీరు? హాయ్ అండి, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, గొల్లపూడి నుంచి. ఎప్పటి నుంచి వస్తున్నారు? లేదు, ఇది సెకండ్ టైం అనమాట యాక్చువల్గా. అంటే 3 days నుంచి ఇక్కడ జరుగుతున్నాయి అంటున్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఎలా ఉన్నాయి? యాక్చువల్గా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి అనమాట. లేడీస్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో లైక్ అంతా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. మీరు పందాలు కాసారు మరి? లైక్ సెకండ్ టైం కదా, సో లైక్ ఇప్పుడే కొంచెం అర్థం చేసుకుంటున్నాం. సో పందెం కాయండి, మేము కూడా చూస్తాం. షూర్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం? నేను ఈరోజే వచ్చానండి. ఎలా ఉంది ఇక్కడ ఫెసిలిటీస్? చాలా బాగా నడుస్తుంది. నేను వచ్చి ఒక 2 గంటలు అవుతుంది. బాగుంది. ఎలా చేసుకుంటున్నారు సంక్రాంతిని? చాలా సంతోషంగా చాలా బాగా జరుపుకుంటున్నాం. కోడి పందాలని ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చినాక ఇప్పుడు నేను వచ్చిన కాడ నుంచి పందాలు బాగా నడుస్తుంది. మీరు వేసారా పందెం మరి? వేసాను. గెలిచారా? ప్రతి పందెం వస్తుంది. ప్రతిసారి కలుస్తున్నారు. ఆల్ ద బెస్ట్ అండి, బాగా చేస్తున్నారు అయితే. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసారు కదా, ప్రజలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే సంక్రాంతి సంబరాలు బాగా జరుగుతున్నాయి కొండపల్లి అయితే. కొంతమంది అయితే ఫ్యామిలీస్తో కూడా వచ్చారు. జనరల్గా సంక్రాంతి అన్నది హిందువుల పండుగ అని చాలామంది అనుకుంటారు. కానీ వేరే జైన్స్, మార్వాడీస్ లాంటి చాలామంది అయితే వచ్చి సంక్రాంతిని ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడున్న ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదు. సరే, ఎక్కడి నుంచి మీరు? విజయవాడ నుంచి వచ్చాం మేడం. ఇలాంటి మేము సంక్రాంతి పండుగలు ఆంధ్రాలో ఎంతమంది చూస్తూ ఉంటారని చెప్పి మేము కూడా చూడటానికి వచ్చాము. ఫ్యామిలీలతో వచ్చాం. విజయవాడ నుంచి మాది రాజస్థాన్. అసలైతే ఇక్కడ ప్రాపర్టీ 30 years నుంచి ఉంటున్నాం. 30 years నుంచి ఉండగా ఇక్కడ నుంచి మేము ప్రస్తుతానికి 20 years నుంచి అయితే చూస్తూనే ఉన్నాం. కోడి పందాలు ఎలాంటి ఎన్నో జరగాలి. ఇంకెన్ని సందర్భాల్లో ఇక్కడికి వస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కోడి పందాలు ఇలాంటి మరీ ఎన్నో జరగాలని దయచేసి కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ కోడి పందాలు వేసారు, మీరు పందెం వేసారా? వేస్తాను. తెలియపోయినా వేస్తాను, కానీ వచ్చేటట్టే వేస్తాను. కానీ 2-3 ఆటలు వేసాను. 2-3 ఆటలు వచ్చినాయి నాకు. గెలిచారనమాట. డబ్బులతో వెనక్కి వెళ్తున్నారు మీరు? డబ్బులతో వెనకెళ్ళటం అనేది లేదు లైఫ్. మళ్ళీ పందెం వేస్తాం. అంటే ఎలా ఉంది ఇక్కడ సంక్రాంతి? అంత బాగా జరుగుతుంది. సంబరాలు ఫుల్గా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ సందర్గా బాగా జరుగుతూ ఉంటాయి. మీరు ఎక్కడి నుంచి అండి? నేను కొండపల్లి నుంచి అండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? దాదాపు 32 years నుంచే ఇక్కడే చదువుకున్నాను. అంటే ఎలా జరుగుతున్నాయి ఇక్కడ సంక్రాంతి సంబరాలు అండి కొండపల్లి? ఇది చాలా బాగుందండి. ఇది ఒకటే అండి, భారతదేశంలో మాత్రం ఇది ఒక్కటే చాటే ఆంధ్ర వరకే అవుతుంది మేడం. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా మందికి చాలా బాగా రిక్వెస్ట్ ఇచ్చారు. నో ప్రాబ్లం, ఎంత బాగుంది. ఇలాగా బాగా జరుపుకుంటూ వెళ్ళాలి, గొడవలు అవ్వకుండా చూసుకుంటూ ఉంటే చాలు. 3 రోజులు జరిగిపోయే దానికి కూడా చాలా బాగుంది. సార్ సిఏ గారు, ఎస్ఐ గారు కూడా మంచిగా అవగాహన ఇచ్చారు. చాలా బాగుంది. కోడి పందాల్లో కూడా ఎవరికి ఏమీ గొడవలు కూడా అవ్వట్లేదు. అలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం బాధ ఉండదు. అందరూ ఆల్ హ్యాపీ. ఫ్యామిలీలు కూడా రావడానికి ఇబ్బందిగా లేదు. చాలా బాగుంది. కోడి పందాలు వేసారా మరి? వేసానండి. చాలా గెలిచారా? గెలిచానండి. ఒక 5,000 దాకా. సంతోషంగా వెళ్తున్నారు? వెళ్తున్నామండి. ఇలాంటి సంక్రాంతులు మరి ఎన్నో మీ ఫ్యామిలీస్తో జరుపుకోవాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.